ద్రౌపది అమ్మవారి గురించి అసలు ఆ మాట ఎలా అనిపించాలనిపించింది మీకు అన్వేష్? మీ ఇంటెన్షన్స్ ప్యూరిటీ ఉందా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మమ్మల్ని ఏదో అన్నం కాదు, మీరు వీడియో చేసినప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? ఆ రోజు ఇంటెన్షన్ ఏంటి? మీరు ఏదో ఎడ్యుకేటెడ్ వీడియోస్ టైప్లో చేసినట్టుగా ఆ రోజు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్టిల్ ఇప్పటికీ మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. బట్ ఈరోజు మిమ్మల్ని వద్దు అని అనుకోవట్లే, ఇంకా గుర్తుపెట్టుకుని వద్దు అని అనుకోవట్లే, వీడికి బుద్ధి రావాల్సిందని కోరుకుంటున్నారు, వీడికి బుద్ధి రావాల్సిందే అని చెప్పి కోరుకుంటున్నారు అంతే. అందుకే ఆ నెంబర్లు పడిపోతున్న అది మీ పతనం. ఇప్పటికైనా తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణలు వాళ్ళని కన్విన్స్ చేయండి. తెలుగు ప్రజలు గొప్పవాళ్ళు అన్వేష్, మహామహులై, ఎంతటి దుర్మార్గులైనా ఎంతటి దాష్టికాలకు పాల్పడినా వాళ్ళు మార్పు వచ్చిందని చెప్పి నమ్మితే వాళ్ళని అందరిలోకి ఎక్కించిన ఘనత మనకుంది. మీరు మహాభారతం గురించి మాట్లాడారు అన్నారు కదా, దట్స్ సో హర్టింగ్. మహాభారతం గురించి మాట్లాడిన వ్యక్తి ద్రౌపది దేవిని ఎలా అంటారు? అంత తెలిసిన వ్యక్తి. అండ్ పైపెచ్చి ఏమంటారు ఇప్పుడు మీరు? ఎవరు నాతో డిబేట్కి వచ్చినా గెలవలేరా? స్టాప్ విత్ దిస్ నాన్ సెన్స్, స్టాప్ దిస్ యాటిట్యూడ్. జనాలు హర్షిస్తారు కొంత సందర్భం వరకు. ఆ నెంబర్స్ పడిపోతున్న నెంబర్స్ చెప్తున్నాయి. మీరు ఒక 20 minutes of 90 minutes మీరు వీడియో చేశారు, గ్రేట్. మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అర్థమవుతోంది. రోజుకు 5 వీడియోలు 10 వీడియోలు చేసేద్దాం అనుకుంటున్నారు, అది కూడా మంచిదే. మీరు మంచి కాంటెంట్ ఇస్తే ఆ కాంటెంట్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుంటూరు నుంచి ఎవరండి? రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. రాజశేఖర్ గారు ఎలా చూస్తారు? ఇప్పుడు మహాభారతం చెప్పానన్నాడు, మహాభారతం చెప్పిన తర్వాత ద్రౌపది అమ్మవారిని అక్కడ అపహాస్యం చేసిన సందర్భం కాదు, చాలా దరిద్రమైన. ముందు మాత్రం వాడు పురుగులు పడి చచ్చిపోతాడండి. సీతాదేవిని మహాభారతం ఎలడం చేసినవాడు భూమి మీద ఎవడో బతకడు. నేను చూస్తున్నాడా, వాడు పురుగులు పడి చచ్చిపోతాడు. ఎందుకంటే మన పవిత్రత, మన హిందూ ధర్మాలను మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారండి? ఆడు మన ఇండియా మీద పుట్టాడు, ఆడు మనిషి జన్మెత్తినాడు, అమ్మ నుంచి వచ్చినాడేనాడు. వాడు తల్లి గర్భంలో నుంచి వచ్చినాడు, తల్లి గురించి తెలియకుండా తల్లి గురించి మాట్లాడేది అండి వాడు. రామాయణం కూడా చెప్తాడంట. సంజీవునిగా ఆంజనేయ స్వామి ఉన్నాడు భూమి మీద, వాడు పురుగులు పడి చచ్చిపోతాడు 41 రోజులు. చూడండి ఎందుకంత కోపం మీకు? ఎందుకంత కోపం వచ్చింది అంటే, ఎందుకంటే కోపం అంటే మన సీతాదేవిని, మన మహాభారతాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని వాడు తల్లి గర్భంలో నుంచి వచ్చినోడేగా. ఒక తల్లిని ఆడదాన్ని గౌరవిస్తున్నప్పుడు మనము ధర్మంగా ఉంటాం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను గురుగారు. విషమెత్తే ఆమె మామూలుగా ఏదైనా పరుపు రుచి చేసి పిల్లల్ని పోషించుకోగలదు. నిజాయితీ ఏంది? గడకు పోతే అడుక్కొని పిల్లల్ని పోషిస్తుంది. ఏది గొప్ప అంటారు? ఏదైనా ధర్మబద్ధంగా చేసుకుంటే ఏ పనైనా గొప్పది. గొప్పదే కదా. అడుక్కొని పిల్లల్ని పోషిస్తుంది. అక్కడ పని లేదు, అడుక్కొని పెడుతుంది. దొంగతనం, లంగితనం, వేరే పని చేయట్లేదు కదా. దయచేసి కొన్ని అభ్యంతరకర పదాలు మినహాయించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి మహిళలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నేను ఒకటే చెబుతున్నాను, వాడు అన్నదానికి నడి రోడ్డు మీదకి వచ్చి కర్పూరం పెట్టి అందరిని క్షమించమని అడగండి. వాడు క్షమించమని అడగకపోతే వాడు బతుకు వ్యర్థం, వాడు పురుగులు పడి చచ్చిపోతాడు. చెబుతున్నాగా. సరే, తన ఎలా వెళ్తాడనే తన ఇష్టం. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అండి, మహాభారతం రామాయణ విషయంలో ఎవరు వచ్చినా సరే డిబేట్లో నన్ను గెలవగలరని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇటు గరికపాటి వరకు లేకపోతే మన వాళ్లకు ఒక సవాల్ విస్తున్నట్టుగా భావించాలి ఇది. ఏమండి, గురువుల్ని అనకూడదండి. గురువు అనేవాడు చాలా పవిత్రమైన వాడు నా లెక్కలో. గురువు ఎవరైనా మంచి మాటలు చెప్పేవాడు కాదు. ఒకవేళ ఇది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒకవేళ గరికపాటి గారిని అనుకుంటే కనుక, వారిని కనుక అనుకుంటే నిజంగా గరికపాటి వారితో కనీసం కూర్చొని మాట్లాడగలరా? వాడు బతుకు దేనికండి? గడ్డి పరకు కూడా అనవసరం అండి వాడితో మాట్లాడటం కూడా. వాడు గడ్డికి కూడా పనికిరాడు, మనం ఆవుకి వేసే మేత కింద కూడా పనికిరాడు. వాడు మనిషి జన్మ ఎత్తితే, వాడికి పశ్చాత్తాప నిజంగా ఉంటే, మానవ జన్మ ఎత్తితే మనం మన హిందూ ధర్మాలు అనేంత దమ్ము ధైర్యం
భగవద్గీత పట్టుకొని ప్రమాణం చేయమను, రామాయణం పట్టుకొని ప్రమాణం చేయమను, నేను చేసింది మమ్మాడి తప్పే అంటాడు. ఇప్పుడు రామాయణం మహాభారతం ఏం చెబుతుంది? మన జీవితాలు ఎట్లా జరుగుతాయో అన్ని వేల సంవత్సరాల కథ చెబుతుంది, అవే జరుగుతాయి కాదన్ను. కాకపోతే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే దేవుళ్ళే మానవ రూపంలో వచ్చిన వాళ్ళు జన్మ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది కాదన్ను. దాంట్లో పవిత్రత అనేది ఉండాలిగా. మన కానీ ఒకవేళ ఆయన ప్రవచనాలు అంటే ఆల్రెడీ మహాభారతం గురించి మాట్లాడాడు అన్నాడు, మహాభారతం ఇలా ముగిసిందో లేదో, ద్రౌపది అమ్మవారిని అంత పెద్ద మాట అన్నాడు, ఇటు రామాయణం మొదలు పెడతాడట. మరి రామాయణం మొదలు పెడితే ఆయన ప్రవచనాలు వింటారా? వాడు బొందాడు, వాడు అప్పుడు దాకా ఉంటే కదండి భూమి మీద. ఇప్పుడు ఆడదాన్ని గౌరవించలేనోడు మనిషి భూమి మీద ఎవడు ఉండడు. మహాభారతంలో ఏం జరిగింది చెప్పండి? ద్రౌపదిని అంతమంది వచ్చే కురుక్షేత్ర యుద్ధం చేయడం మొత్తం నాశనం అయిపోయారా? అంతే కదా. సీతాదేవి అమ్మవారిని పట్టుకొని వెళ్ళాడు, రావణాసుడు మొత్తం అయిపోయారా? ఆయన కూడా అదే అంటున్నాడు కదా, నేను అలాగే అన్నాను తప్ప ఎక్కడ అఘాయిత్యం జరిగిందనో లేకపోతే. వాడు తప్పులు దొల్లాడండి, చాలా తప్పులు మాట్లాడాడు. ఓ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇష్టోత్తరాలు చేశాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమనండి. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలు అంటే అవి పాడైపోయినాయి. అవుట్ ఆఫ్ కంట్రీలు చెల్లి, అక్క, మానవ మర్యాదలు మనకు అందరూ ఉన్నారు. అక్క, పిన్ని, చెల్లి, అమ్మ, తల్లి అందరూ భవబంధాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ కంట్రీలు ఏమున్నాయండి భవబంధాలు? ఉన్నాయంటారా భవబంధాలు వినిపించారు. బట్ వాళ్ళే బాగుపడుతున్నారు, అక్కడే ఎటువంటి అఘాయిత్యాలు జరగట్లేదు అనేది ఒకటి గుర్తుంచుకోండి గురువు గారు. ఉన్న దాంట్లో తృప్తిగా కడుపు నిండా తిని కడుపు నిండా నిద్రపోయినాడు మంచోడు. 1000 కోట్ల మంచి మాట మాట్లాడారు ఉదయాన్నే. టెన్షన్ గా బతికి మామూలుగా రోగాలు వచ్చి కావటం కదండి. 1000 కోట్లు ఉన్న వచ్చి ధర్మం చేయమని చేస్తాడు. ధర్మంగా లేనోడు చేస్తాడు. 10 రూపాయలైనా సరే, ఇప్పుడు నేనున్నాను, 10 రూపాయలైనా లేనోడికి ఇవ్వచ్చు, తప్పలేదు. నా సోమతి దగ్గర 10 రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా నాకు ఆత్మతృప్తి ఉండింది. అర్థమైందా గురువు గారు? రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు కాల్ చేసి మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేసినందుకు. నెక్స్ట్ విజయవాడ నుంచి జనార్దన్ కాల్ చేశారు. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జనార్దన్ గారు మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు సేమ్ టు అండి జనార్దన్ గారు. బట్ ఉదయాన్నే దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పి బహుశా ఎవరు అనుకుని ఉంటారు. బట్ తను వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. తను పశ్చాత్తాపం తన మాటల్లో కనిపిస్తుందా? ముందు ఆ మాట మీకు పశ్చాత్తాపం అతను మాట్లాడే మాటల్లో చూడండి ఎంత వెటకారంగా ఉందో. మీరు తెలుగు ప్రజలు, మీరు అంటే తెలుగు ప్రజలు మీరేదో తప్పు అయిపోయింది అపాలజీ చెప్తున్నాను అంటున్నారు, కానీ తనంతటిగా తాను చెప్పట్లా. తనంతటిగా అది వెటకారంగా మాట్లాడుతున్నారు. చూడండి మీరు మాట్లాడే మాటలో అతను తప్పు అన్నాను అని పశ్చాత్తాపం అనేది లేదు. మెయిన్ ఒక ప్రాబ్లం. మెయిన్ అతను మాట్లాడే మాటలో అతను చూడండి, అతను